బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా విశాఖ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు అడిగి వారి మాటలు తెలుసుకున్నారు. సార్, ఎందుకు మీరు తీవ్రంగా జేపీ నడ్డా రాకను వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు బీజేపీ అనేది ఆంధ్ర రాష్ట్రం మీద వివక్ష ఉంది ఎక్కువగా. ఈరోజు మరి ఎమ్మెల్సీ మాధవ్ గారు రేపు సాయంత్రం 4 గంటలకి ఇదే గ్రౌండ్లోని మీటింగ్ పెట్టారు. ఏం ఉద్ధరించారనేది మేము ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1966లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి 32 మంది ఎమ్మెల్యేలు తునప్రాణంగా రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేస్తే ఇందిరాగాంధీ 69లోనే శంకుస్థాపన చేసింది. అక్కడ 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఎందుకంటే నిర్వాసితులుగా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, మేమేదో ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు చేసుకొని బ్రతుకు జీవనం ముందుకు సాగించవచ్చు, అక్కడ ఉన్న ఏదైతే ఆ పరిశ్రమ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఇచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా 8,600 మందికి ఉద్యోగాలు లేవు. మరి ఇప్పుడు విశాఖ ఉక్కుని మరి ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరినీ వీఆర్ఎఫ్ పేరు మీద తొలగించారు. రెండోది మొన్నే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా 5,000 మందిని తీసేశారు. కొన్ని తీసే వాళ్ళనే మళ్ళీ జాయిన్ చేసుకున్నారంటే లేదు. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి తెచ్చి మరి వర్కర్లు అనేది జాయిన్ చేసుకుంటున్నారు. దీనివల్ల విశాఖ ఉక్కుని విఐఓ పేరు మీద 32 నుంచి 46 చిన్న చితక 46 మంది కాంట్రాక్టులకి ముక్కలుగా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మెజారిటీతో గెలిపించిన పల్లా శ్రీనివాస్ గారు అవాకులు చవాకులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆయన కూడా అప్పుడున్న జేఏసీకి ప్యాట్రన్గా ఉన్నారు. మరి ఏమంటే 2,000 మంది కార్మికులకి అక్కడ గుత్తందారులు, అధికారులు ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్లు ఏదో కొంత డబ్బులు కాజేస్తున్నారు. మరి ఏం చేశారు మీరు ప్యాటర్న్గా ఉండేటప్పుడు? అప్పుడేం ప్రశ్నించరా, మాట్లాడరా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అనే పద్ధతుల్లో ముందుకు పోవడం అనేది ఇది సరైన విధానం కాదు. విశాఖ ఉక్కు అనేది సెంటిమెంట్తో వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అనేది అప్పుడు బీజేపీ అనేది ఆ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి అనేది ఉంది. మరి ఇప్పుడు బీజేపీ అనేది 3వసారి కూటమితో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది ముక్కలుగా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్నికల ముందు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారో ప్రజలకు ఇచ్చిన హామీని మీరు కట్టుబడి ఉండండి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనేది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. విభజన చట్టంలో హామీలు విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం మరి ఆర్థికంగా అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా అప్పులు చేశాడు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు మళ్ళీ 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం అనేది అసలు స్టీల్ ప్లాంట్ మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు తప్ప స్పష్టమైన మాట అనేది రాలేదు. ఇప్పుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఏం చేస్తారండి మీరు విశాఖపట్నంకి? ఏం చేస్తారనేది ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు ప్రజలతో. ముందు అది మాకు చెప్పాలి. మీరు ఆంధ్రాకు సంబంధించి చాలా వివక్ష అనేది మీ మీద ఉంది. విశాఖపట్నం హుక్కుని మీరు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానని, అలాగే విభజన చట్టం హామీలు మేము అమలు చేస్తామని రేపు ఉన్న వేదిక మీద మీరు అమలు చేయాలి. లేకపోతే మీరు ఎలాగైతే ప్లేట్ దిగుతారో ఆ ప్లేట్ వెనక్కి వెళ్ళిపోవాలనేది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ నేతలు మాత్రము అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగట్లేదని వాళ్ళు చెప్తున్నారు, విశాఖ ప్రైవేటీకరణ జరుగుతుందని మీరు చెప్తున్నారు. ప్రైవేటీకరణ జరగలేదని వాళ్ళు చెప్పిందే నిజమైతే 43 విభాగాలని విడివిడిగా ప్రైవేట్ పరం చేయడం ఎందుకు? రెండోది, మీరు ఇంత పెద్ద మనుషులు నిజాయితీ పరులైతే పక్కనే ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించమని అడగకుండా ఆర్ఎస్ఆర్ మెటల్ కంపెనీకి అన్ని అనుమతులు ఇవ్వండి అని మన పార్లమెంటు సభ్యులు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కేంద్రం దగ్గర మోకరిల్లుతుంది? ఒక పక్కేమో ఆర్ఎస్ఆర్ మెటల్కి అన్ని అనుమతులు తీసుకొస్తున్నారు, ఇదేమో ప్రైవేట్ పరం కానివ్వంటున్నారు. 43 విభాగాలేమో ప్రైవేట్ పరం చేశారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి హోదాలో కేంద్ర పెట్రోలియం పరిశ్రమల మంత్రి ఆయన జేపీ నడ్డా గారు విశాఖపట్నం వస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చెయ్యం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఒక మాట చెప్పమనండి. మేము రేపు నిండి ఉద్యమాలు చేయం, మాకేమి ఎండతో సరదా కాదు, కానీ మీ ప్రకటన చేయాలా. చాలామంది చెప్తున్నారు దాన్ని ఏం భయం లేదు మాకని. ఇదే ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే సోదరులు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన అక్కడ ఆందోళన చేశాడు, నిరాహారదీక్ష చేశాడు దీనికోసం. ఈవేళ ఏమంటున్నాం, మీరు నిరాహారదీక్ష చేయక్కర్లేదు, ప్రధానమంత్రి మీ జేబులో ఉన్నాడు అంటున్నారు కదా, ఖచ్చితంగా మీరు అనండి. కేంద్ర మంత్రి, ఉక్కు మంత్రి చెందో, ప్రధానమంత్రి గారి చెందో, లేకపోతే ఆర్థిక మంత్రి చెందో ప్రకటన చేయించండి. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తాం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, లేదంటే విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం,
ఉత్తరాంధ్ర వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవేమీ చెప్పకుండా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మేము ఏమో ప్రైవేట్ పరం చెయ్యం, కళ్ళబొల్లి మాటలు చెప్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరొక పక్క మోసం చేస్తున్నారు. అందుకనే జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో మీకు ప్రజల పట్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మీద స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జేపీ నడ్డా విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఒక హామీ ఇవ్వాలని, అలాగే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆ విధంగా అయితేనే జేపీ నడ్డా విశాఖలో పర్యటించాలని, లేదంటే ఆయన వచ్చినట్లే ఉన్నపలంగా వెనక్కి వెళ్ళాలని చెప్పి సిపిఐ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.